బంగారము చీరే అమ్మ ఒకటే తీసుకొస్తారా చీర రెండు ఇద్దరు సార్లమ్మకి తెచ్చిన సమ్మకి తీసుకొచ్చిన సమ్మకి ఎవరికైతే వచ్చింది మేము బాలపూర్ చౌరస్తా ఏ బాలపూర్ అదే గణేష్ లడ్డు లెనిన్ నగర్ అక్కడి నుంచి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది అక్క ఇక్కడికి వస్తే సంతోషం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉండడానికి వచ్చింది మేము రాత్రి వచ్చినాం. ఎప్పుడు వచ్చినా నైట్ వస్తాము, 2 రోజులు ఉంటాం, పోతాం. వంట గింట అంత ఎట్లా వండుకుంటాం, వంట చేసుకుంటాం. కోస్తారు, కోళ్ళను కోస్తాం. కోళ్ళను కోసి అమ్మవారికి ఎక్కించి పోతాం. ఆడ పూజించడం గద్దె చేసిన చెట్టు కాడ గద్దె వేసి ఆడ అంతా పూజ చేసుకొని అమ్మవారిని ఆడెక్కించి కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ మా కొడి బియ్యం మేము ఎక్కియాలి కదా, ఎక్కిస్తానికి వచ్చాం. సమ్మక్క సారకి ఎక్కిద్దామని వాళ్ళు ఇస్తే తీసుకుపోతాం, ఇస్తేనేమో తీసుకెళ్తాం, లేకపోతే లేదు. నా కొడుకులకు పెళ్లిళ్ళు కావాలని మొక్కినమ్మా. అయితే అది తల్లి సమ్మక్క దయతోటి ఆ తల్లి సత్యంగా నా కొడుకులకు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు అయినరు. ఆమెకు కోట్ల శరణు చెప్తున్నా. నాకు సంతోషంగా నా బిడ్డని మా చెల్లెల్ని తోలుకొని వచ్చిన. మంచిర్యాల జిల్లా ఆదిలాబాద్ దిక్కు. మాకు దేవుడు అంటే అభిమానంగా, సమ్మవ దేవుడు అభిమానం కాబట్టి మేము వచ్చేస్తాం. ప్రతి ఏడాదికి వస్తాం. అది ఉన్నా కూడా అది వేరే, ఇది వేరే. ఇదే పెద్ద మొదటి తల్లి, ఇది అదే కొత్త వెనక చీర వచ్చినాయి. అందుగురించి మేము అన్నిటికీ మంచిగా ఉంటాం కానీ మెల్లి అవుతాం. ఇక్కడికి వచ్చేస్తాం. మేము ఎప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాం కంపల్సరీ. కంపల్సరీ వస్తాం. నేను 2000 సంవత్సరం వస్తాను. నేను 20 ఏళ్ళు అయిపోతాం మేము రాబట్టి. నేను సింగరేణి ఎంప్లాయ్, శ్రీరాంపూర్ మంచిరాజు. వస్తారు మీరు కూడా, మేము చూస్తాం టీవీలలో కూడా. టీవీలో చూస్తాం మేము చాలా చూస్తాం. మేము ఒక 15 మంది వచ్చినాం. బస్సు ఆర్టీసీ బస్సు మా ఫ్యామిలీతో వచ్చినాం. మాకు 400 400 పడ్డాయి మాకు. లేదు ఒక రాగానే లేడీస్కు ఆధార్ కార్డు చూపితే 0 ఖర్చు తక్కువనే అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆటోలకు తక్కువ ఉంది కాబట్టి తక్కువ అవుతుంది కొంచెం డబ్బులు. జాతర వచ్చి పోను అచ్చటానికి ఒక 1000 రూపాయలు అయినాయి. ఈ కొబ్బరికాయలకు అవి వీటి కానీ కలిపితే లేదా పొంగ పోయి అయితే తక్కువైనా కాదు. ఇక అడిగితే అవి కావాలని ఒక 1000 రూపాయల దాకా అవుతాయి. అన్నీ 5000తో మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అన్ని కట్టుకోవచ్చుడే.